చూస్తున్నారు కదండి, సన్ రైజ్ గ్లోబల్ గ్రూప్ వాళ్ళు తలసేమియా ఉన్న పిల్లలు డిసీజ్ కోసం వాళ్ళ కోసం బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేయబడింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం రండి. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన సన్ రైజ్ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఎక్స్ట్రీమ్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. సో ఈరోజు సన్ రైజ్ గ్లోబల్ గ్రూప్లో వన్ ఆఫ్ ద ఎంటిటీ అయినటువంటి సన్ రైజ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 300+ మెంబర్స్ తోటి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో ఈ బ్లడ్ అంతా కూడా తలసేమియా అనేటటువంటి ఒక డిసీజ్ తోటి బాధపడుతున్నటువంటి చిన్నారులందరికీ కూడా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం అనేది ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ అండి. సో అదేవిధంగా అండర్ సన్ రైజ్ గ్లోబల్ గ్రూపులో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అయినటువంటి ఈ గ్లోబల్ సన్ రైజ్ మీడియాని ఈరోజు మళ్ళీ మేము హైదరాబాద్ మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ launching Global Sunrise Media, one of the entity under Global Sunrise Group. So looking forward for all the support and everything. And thank you all, thanks a lot. సో రమేష్ గారు, మీరు బ్లడ్ ఇచ్చారా? ఇచ్చాం మేడం. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఈరోజు సన్ రైజ్ గ్లోబల్ గ్రూప్ వాళ్ళు ఈరోజు మనకి ఇక్కడ తలసీమ సొసైటీ వాళ్ళ తరపు నుంచి బ్లడ్ క్యాంప్ అనేది స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ గ్రూప్కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ టు సన్ రైజ్ గ్లోబల్ గ్రూప్. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వీళ్ళు ఈ చాలా కంపెనీలు నేను చూస్తే యానివర్సరీలు ఏదో హడావిడిగా కొంచెం పార్టీలు ఈ హవా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నాకు చాలా నచ్చింది. సో నేను కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ తలసీమ సొసైటీ వాళ్ళు ఒక సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో I felt very happy. Thank you. హలో అండి, హాయ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ స్వాగతం ఫర్ ది సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ నుండి. మనము ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసాము. ఫస్ట్లీ వచ్చేసి 300 మెంబర్స్కి మనము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. అండ్ దాంతోపాటు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఒకటే ఎంటిటీగా ప్రజెంట్ రన్ అయ్యేది, బట్ కానీ మనము ఇప్పుడు 5 ఎంటిటీస్గా సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ అనేది రూపాంతరం చెందుకుంది. 5 ఎంటిటీస్గా సన్ రైజ్ గ్రూప్గా చేంజ్ అయిపోయిందండి. సో ఇప్పుడు సన్ రైజ్ మీడియా కానీ, సన్ రైజ్ సేవా ట్రస్ట్ కానీ, ఇంకా సన్ రైజ్ షో టైమ్ కానీ, ఇలా మల్టిపుల్ ఎంటిటీస్గా మనము ఇవాళ గ్రూప్ని లాంచ్ చేసుకున్నాము. సో కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్. ఆల్ కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో సన్ రైజ్ గ్రూప్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ నుండి ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో కస్టమర్లకి, యాజ్ వెల్ యాజ్ మా ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటాము. అండ్ దాంతోపాటు ఇవాళ 300 మెంబర్స్తో తలసేమియా డిసీజ్ ఉన్న పిల్లలకి, వాళ్ళకి తలసేమియా అంటే మెయిన్గా వచ్చేసి వాళ్ళకి బ్లడ్ అనేది చాలా నీడ్ ఉంటుందండి. ఎవ్రీ 15 డేస్కి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. కాబట్టి మనం ఈ గొప్ప ప్రోగ్రామ్ని మనం ఇవాళ తీసుకున్నాము. సో చాలా ఇనిషియేటివ్గా దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. 300 మెంబర్స్ 1 డేలో బ్లడ్ డొనేషన్ చేయటం అనేది సన్ రైజ్ గ్రూప్ చేసిన ఒక బిగ్గెస్ట్ సేవా కమిటీగా, మన సేవా కార్యక్రమంగా దీన్ని లాంచ్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్గా చెప్తున్నామండి. సో ఎవ్రీవన్, సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన కంపెనీ యానివర్సరీ సందర్భంగా మనము ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశామండి. ఇక్కడ తలసేమియా అనే వ్యాధి బాధితులకి మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. అరౌండ్ ఒక 200 to 250 మెంబర్స్ పీపుల్ బ్లడ్ డొనేట్ చేశారండి. అందరికీ మన కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఆల్సో. పవన్ అండి. ఓకే, ఈరోజు మీరు బ్లడ్ ఇచ్చారా సార్? యా, ఇచ్చామండి. ఈవెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు, ఎందుకంటే మాలాంటి అందరికి కూడా ఆయన గైడ్ చేస్తూ ఈ సన్ రైజ్ అనే కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ కంపెనీలో నేను వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్గా ఉండడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు చూసుకుంటే ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, మన సన్ రైజ్ కంపెనీ అనేది యానివర్సరీ సందర్భంగా మనం ఈరోజు ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో
నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి సో మెనీ ఇయర్స్ అవుతుంది, బట్ ఏ కంపెనీలో కూడా నేను ఇట్లాంటి సెలబ్రేషన్స్ అనేది చూడలేదండి. ఎందుకు అలా అంటున్నానంటే ప్రతి కంపెనీ సెలబ్రేషన్స్ అనగానే అవుటింగ్ ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా పార్టీస్ అట్లా ఉంటాయి. బట్ ఫస్ట్ టైం సన్ రైజ్ అనే కంపెనీ ఒక ఈ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం వల్ల చాలామంది చిన్నపిల్లలకు బ్లడ్ అనేది అందుతుంది. తలసేమియా అనే వ్యాధి సో అందరికీ తెలుసు. సో ఆ వ్యాధిగ్రస్తులు ఉన్న ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకు ఈరోజు మనం ఇచ్చే బ్లడ్ చాలా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ 200+ పీపుల్ ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ ఎంప్లాయీస్. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వల్ల ఒక పసిపిల్లలకు ప్రాణదానం చేసిన వాళ్ళు అయ్యారు అందరూ కూడా. అట్ ద సేమ్ టైం ఈ ఈవెంట్ని ప్లాన్ చేసి అందరిలో ఒక ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేసిన అంజిరెడ్డి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన ఏదైతే ఈ ఈవెంట్ని డిజైన్ చేయడం అండ్ ఈ బ్లడ్ క్యాంప్ ఏదైతే నిర్వహించడం వల్ల ఇది ఇంకా మరికొందరికి ఇన్స్పిరేషన్గా ఉండి ప్రతి ఈవెంట్లో కూడా ప్రతి కంపెనీ ఏమంటారు వాటిని సెలబ్రేషన్స్లో కూడా ఇలాంటి సమాజం కోసం చేసే కొత్త మంచి పనుల్ని మనం పార్టిసిపేట్ చేయడం వల్ల హ్యాపీగా ఉంటుందనేది నా ఆలోచన. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సన్ రైజ్ ఎంప్లాయీస్ అందరికీ, సన్ రైజ్ అసోసియేట్ అందరికీ కూడా హ్యాపీ యానివర్సరీ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ 4th యానివర్సరీ సందర్భంగా మార్నింగ్ నుంచి తలసేమియా బాధితులకి రక్తదాన శిబిరం చాలా ఆనందంగా చాలా మంది పాల్గొన్నారు. అలాగే మన అన్నదానానికి కూడా మన సన్ రైజ్ మిత్రులు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక 500 మందికి అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చైర్మన్ అంజిరెడ్డి గారికి చాలా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఇలా ఇంత చాలా ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇట్లాంటి మంచి కండక్టివిటీ బ్లడ్ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఇంకా ఎదగాలి. చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే తలసేమియా వాళ్ళ కోసం మీరు బ్లడ్ గ్రూప్ ఇట్లా ఇవ్వటం, ఇలా స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇంట్లోనే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి ఈరోజు నా అక్క స్టేటస్ పెట్టారు, అవి చూసి నేను అక్క కాంటాక్ట్ అయ్యాను. యాక్చువల్గా వాళ్ళు బ్లడ్ లేక వాళ్ళు ఆ డిసీజ్ ఉన్న పర్సన్స్ ఎంత సఫర్ అవుతున్నారో ఎలాగున్నారు అంటే అయిన నా కళ్ళతో నేను చూసి ఫేస్ చేశాను. చాలా లైవ్లో చూశాను నేను. వాళ్ళకి మనీ లేక కానీ బ్లడ్ లేక కానీ డోనర్ పర్సన్స్ కూడా వాళ్ళకి దొరకక వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అట్లాంటి టైంలో అట్లీస్ట్ ఒక్క పర్సన్కి అయినా కానీ బ్లడ్ అందిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా హ్యాపీ. ఒక్క పర్సన్ నేను ట్రై చేసాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు, నేను అడిగినందుకు నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మంచిగా వాళ్ళు డోనర్ చేసి ఇచ్చేసి బ్లడ్ కూడా ఇచ్చేసి వెళ్ళారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇట్లాంటివి చేయాలి. హృదయపూర్వక నమస్కారాలు మీకు. చాలా హ్యాపీ. ఏం లేదు, ఈరోజు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వారి 4th యానివర్సరీ సెలబ్రేషన్ మార్నింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగిన వాళ్ళకి తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న అసోసియేట్కి లీడర్స్కి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమం ఆల్మోస్ట్ 500 మంది భోజనాలతో చాలా విజయవంతంగా సంపూర్ణంగా జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా లైన్ ఎంతవరకు ఉంది ఏంటి అని. థ్యాంక్ యూ. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వారి ఆధ్వర్యంలో వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ ఒక మహత్తర కార్యాచరణ చేశాము. ఈరోజు మన పమ్మి అంజిరెడ్డి గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో తలసేమియా సిక్కీ సెల్ సొసైటీ అనే వాళ్ళ ట్రస్ట్ ద్వారా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే మనం ఒక 150-200 మెంబర్స్ దాకా బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 100 మెంబర్స్ దాకా జరుగుతుంది. కానీ దీనికైతే మటుకు మంచి సపోర్ట్ కానీ ఈ బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ తలసేమియా అనేది ఏంటంటే ఒక్కరికి ఇచ్చిన బ్లడ్ 3 పిల్లల్ని సేవ్ చేస్తుంది అనమాట. సో అలా మనము 100 మెంబర్స్ని ఇచ్చామంటే ఈరోజు ఒక 300 మెంబర్స్కి మనము వాళ్ళకి బ్లడ్ అనేది వాళ్ళకి లైఫ్ అనేది కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాళ్ళు బ్లడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి పిల్లలకి. సో బ్లడ్ వాళ్ళకి మార్చకపోతే ఏంటంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ పిల్లలకి మనం బ్లడ్ డొనేట్ చేయటం అనే కార్యక్రమాన్ని మన సన్ రైజ్ ఇన్ఫ్రా సేవా ట్రస్ట్ ద్వారా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సో మంచి కార్యక్రమానికి అందరూ అద్భుతంగా చాలా మంచిగా బాగా జరిగింది. అందరూ సపోర్ట్గా బాగా నిలబడ్డారు. థ్యాంక్ యూ ఫర్ అంజిరెడ్డి గారికి, చైర్మన్ గారికి థ్యాంక్ యూ.